CES ఉన్నారు సో వాళ్ళందరూ అవి గోన్ త్రూ ఏదో ఒక నిరాదరణ సబ్జెక్ట్ లాగా తయారైంది. నోబడి ఉంటారు. ఇంకా అవసరం అనుకుంటే కార్పొరేషన్స్ కూడా క్రియేట్ చేస్తారు. హెచ్ఓడికి హెచ్ఓడి క్రియేట్ ఇవ్వాలి వాస్తవంగా. ఆయన 13 జిల్లాల్లో MOU ఇచ్చారు. లైక్ PI అంటే వాళ్ళు PI లాగా పెట్టి టీటీడీ డిగ్రీ కాలేజెస్లో ఈ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు చేసేటప్పుడు 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా నేనే పర్సనల్గా కూర్చొని వాడు అక్కడి నుంచి ఒక ఎక్స్పర్ట్ని పిలిపించి ఆ ట్రస్ట్ నుంచి ఐ హ్యావ్ డెవలప్డ్ 6 మాడ్యూల్స్. కమ్యూనికేషన్ స్కిల్. సో అదర్ సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే రెస్ట్ అయి ఉన్నాయో ఇంగ్లీష్లో మాట్లాడడం, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ రెండు కాక మిగిలిపోయినటువంటి బిహేవియరల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దట్ వాస్ కవర్డ్ ఇన్ ది 4th సెమిస్టర్. వెరీ క్లియర్ కట్ సిలబస్. ఇంకా 5th సెమిస్టర్కి వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ కార్పొరేట్ వరల్డ్. నౌడేస్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బై కార్పొరేట్స్. సో దే ఆర్ క్రీపింగ్ ఇన్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గవర్నెన్స్ ఆల్సో. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, బిజినెస్ పీపుల్ ఆర్ బికమింగ్ పొలిటీషియన్స్. అప్పుడప్పుడు అది సపరేట్ లాట్ అది. సో పొలిటికల్ లీడర్షిప్ అనేది జనాల నుంచి వచ్చేది. వీళ్ళు పాటి వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో ఫండింగ్ ఇచ్చేవాళ్ళు అట్లా ఇచ్చేది. ఇప్పుడు ఏమైంది, కలిసిపోయింది. సో MNCలు ఎలా ఉందంటే సో ఫైనాన్షియల్ సెక్టర్ క్యాప్చర్ చేస్తున్నారు, అగ్రికల్చర్ సెక్టర్ క్యాప్చర్ చేస్తున్నారు. సో వాడే బ్యాంక్ పెడతాడు, వాడే ఎక్స్టీ పెడతాడు, వస్తాడు. అంతే కదా. ఒక కోటి ఇంటర్వ్యూ లేనప్పుడు బోత్ విల్ కొలాప్స్. కంపెనీ ఇన్వాల్వ్మెంట్ బ్యాంక్లో 70% వాడే ఆ బ్యాంకులో పబ్లిక్ నుంచి మొబిలైజ్ చేస్తాడు. వీడే బెనామీలు కానీ ఏమైపోతుందిగా. సో రేపు కంపెనీ మూసేస్తే దీనికి రికవరీ రాదు. ఇది మూసేది అన్ని పోయిందా. అట్లాంటివి కూడా మనం చూస్తాము. We should make our examination understand what the corporation world is going on, how it is going on, how to get ready some jobs. ఈ మ్యాక్రో లెవెల్ వాళ్ళకి అనవసరం కదా. అదంతా మేము థింకర్స్ లేదా టోటల్గా ఒక జాబ్ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకునేది. వాళ్ళు ఏం రిక్వైర్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి నాకు ఉన్నాయా లేవా, నా డెఫిషియన్సీస్ ఏమి, సెల్ఫ్ అప్రైజల్, ఇట్లా ఇదంతా తయారైతే బై ద టైమ్ యూ విల్ ఫినిష్ ది డిగ్రీ యూ విల్ నో యూ విల్ కమ్. వీళ్ళిద్దరిని అనుసంధానం చేయడానికి మధ్యలో హెచ్ఓడి లేడు. ఏదైనా పిలిస్తే డైరెక్ట్గా స్పెషల్ సిఎస్ పిలవడమే. ఈ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే PMKVY 3.0 అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దానికి సంబంధించి ఒక మిషన్ మోడ్ అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ మన స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. దాంట్లో చాలా కంపోనెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కింద చేసే పనుల్లో కొన్ని నేషనల్ లెవెల్లో చేయాల్సినవి, అంటే కంట్రీ లెవెల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో చేయాల్సినవి, స్టేట్ లెవెల్లో చేయాల్సినవి, డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయాల్సినవి అనేది నేషనల్ డెవలప్మెంట్ మిషన్లో అవన్నీ కూడా స్పెల్ అవుట్ చేశారు. ఆ క్రమంలో కొన్ని ఏజెన్సీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంకా కొంత దాంట్లో ఏదో జరగాల్సినవి అయితే జరిగినాయి. దాంట్లో ఆబ్జెక్టివ్స్ అవన్నీ చూస్తే రకరకాలు. దాంట్లో ఒక భాగం ఏంటంటే సంకల్ప్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్. అప్పుడేమైంది, ఈ సంకల్ప్ అంబిట్లో కొన్ని కార్యక్రమాలు ఏదో చేయాలని గైడ్లైన్స్ వచ్చినాయి. ఈ లోపల మళ్ళీ ఏమైంది, PMKVY అనేది వచ్చింది. అది కూడా సంకల్పంలో ఒక భాగం. సంకల్ప్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బిగ్ అంబ్రెల్లా. అండర్ సంకల్ప్ దెర్ ఆర్ వేరియస్ ఏజెన్సీస్ టు ప్లే. అట్లా తీసుకున్నప్పుడు మనం స్టేట్ పరంగా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ CDAP, అట్లాగే జిల్లాల్లో ఏవైనా స్పెసిఫిక్గా బ్యాంకర్స్ వాళ్ళు వీళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు చేస్తుంటారు. గతంలో ఒకసారి చూసుకుంటే డెవలప్మెంటల్ ఏజెన్సీస్ అన్నీ కూడా DRDA కానీ, SC కార్పొరేషన్, BC కార్పొరేషన్ ఇట్లాంటివన్నీ కూడా గతంలో కొంత స్కిల్ డెవలప్మెంట్ లేదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదా జాబ్స్ ఏదో పేర్లు పెట్టి రకరకాల విద్యా పనులు చేసేవాడు. సో ఇప్పుడు ఏమైందంటే కొంత
ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి కొద్దిగా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంపోనెంట్ తగ్గింది. ప్రభుత్వం ఇటీవల కొత్తగా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ కార్పొరేషన్కి ఆ బెనిఫిషరీస్ని ఛార్జ్ చేస్తున్నారు. అదే ప్రోగ్రెస్ కింద అయిపోతుంది. బట్ పర్టికులర్లీ యంగ్ జనరేషన్ని అంత కవరేజ్లోకి రావట్లేదు. సో ఈ లోపల నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్లో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే స్టేట్ లెవెల్లో కూడా ఒక మిషన్ క్రియేట్ చేయాలి. షుడ్ బి హెడెడ్ బై మిషన్ డైరెక్టర్ అంట. మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఇలాగే ఉంటాయి. దే క్రియేట్ లాట్ ఆఫ్ మిషన్స్. Then they will ask state governments to also create the mission bodies headed by some mission directors. అట్లా గతంలో మేము హెల్త్ చూసాము, హెల్త్ మిషన్, తర్వాత డ్రింకింగ్ వాటర్ మిషన్, శానిటేషన్, ఇట్లా ఇంతకుముందు లిటరసీ కోసం లిటరసీ మిషన్స్ ఇట్లా ఉండేటివి అన్నమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైందంటే ప్రతి స్టేటు ఒక స్టేట్ లెవెల్ మిషన్ క్రియేట్ చేయాలని చెప్పారు. అతనికి మిషన్ డైరెక్టర్ రోల్, బికాస్ ఈజ్ నాన్ ఐఏఎస్. నాకు తెలిసి అడెవడో ఉన్నాడు అక్కడ జాయింట్ డైరెక్టర్. నా దగ్గర ఎందుకు పని చేశాడు చంద్రశేఖర్ మహేశ్వర్ రెడ్డి అని. అటు వైజాగ్లో, ఇటు మన నెల్లూరులో నేను పనిచేసేటప్పుడు ఈ వర్క్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనాన్షియల్. సో సీడాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ఆల్రెడీ తెలిసే స్ట్రక్చర్ at the district level in the name of CDAP. సో CDAP ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. యాక్టివిటీస్ డన్ బై CDAP itself on its own, and secondly implementation through PIS 7, that is CDAP wing. Then Skill Development Corporation, they are doing their own business. వాళ్ళు కొన్ని జాబ్ ఓరియంటెడ్లో నాకు తెలిసి ఇంతవరకు పెద్దగా ప్లాన్ చేయలేదు. వెన్ ఐ వాజ్ ఇన్ టీటీడీ నేను ఒక మోడల్ డెవలప్ చేశాను, జస్ట్ కన్ఫైనింగ్ టు టీటీడీ డిగ్రీ కాలేజెస్, హ్యావింగ్ టైఅప్ విత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఒక అక్కడ వాళ్ళ దాన్ని ఏమంటారంటే శ్రీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటారు. బాడీ మైండ్ కూడా, బాడీ అండ్ మైండ్ కంట్రోల్లోకి వస్తే దెన్ మనం ఏం చెప్పినా ఎక్కుతుంది. ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్లో బికాస్ పీపుల్ ఆర్ వీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో ఐ థాట్ బెటర్ టు ప్రొవైడ్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. అందువల్ల సెకండ్ సెమిస్టర్లో ఇంగ్లీష్ పెట్టాము. సో దాని మీద టోటల్గా ఒక మాడ్యూల్ డిజైన్ చేశాం. ఆ తర్వాత థర్డ్ సెమిస్టర్లో కంప్యూటర్ నాలెడ్జ్ నాట్ ఫర్ ఎనీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ హార్డ్వేర్ లెర్నింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఫర్ దేర్ ఓన్ క్యారియర్ డెవలప్మెంట్. సో కంప్యూటర్ ఈరోజు అంతా కూడా దాని మీద నడుస్తుంది కాబట్టి పిల్లలకి ఫంక్షనల్గా కంప్యూటర్ని ఏదో బొమ్మలు చూసుకోవడానికి కాకుండా ఒక రిజ్యూమ్ని ఎలా మనం తయారు చేసుకోవాలి, ఏ రకంగా ఈ జాబ్ ఇచ్చేటువంటి ఆన్లైన్ ఏజెన్సీస్కి మనం ఎలా మన రిజ్యూమ్ని అక్కడ ప్రజెంట్ చేసుకోవాలి ఆన్లైన్లో, సో దట్ వీ కెన్ గెట్ మోర్ స్ట్రైక్స్, మోర్ కాల్స్. ఇట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేసాము. నాట్ ఫర్ ఎనీ లైక్ రొటీన్ ఏదో ఎంఎస్ అంటే ఎంఎస్ అది కాదు. టోటల్గా తను క్యారియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకొని డెవలప్ అవ్వాలని.